మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం ప్రతి ఏడాది ఇచ్చే చేప ప్రసాదాన్ని రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వనున్నారు. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో టోకెన్ల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. టోకెన్స్ పంపిణీ ఆలస్యం కావడంతో క్యూ లైన్లో పబ్లిక్ అసహనం వ్యక్తం చేశారు. టోకెన్ల పంపిణీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఉదయం నుంచి వేచి చూసి ఓపిక నశించిన జనం టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వేల మందికి కేవలం 2 కౌంటర్లే ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో టోకెన్ల పంపిణీ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయం చెప్పండి, టోకెన్ల పంపిణీ ఎంతవరకు వచ్చింది? గుడ్ ఈవినింగ్ అఖిల. మృగశిర కార్తీక రోజున ఆస్తమా రోగులకు ప్రతి ఏడాది ఇచ్చే చేతు మందును నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీంతో రేపటి నుంచి 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ చేప మందు కార్యక్రమానికి సంబంధించిన ఇప్పటికే వేలాది మంది రోగులు కూడా ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ తరలి వచ్చారు. ఈ వచ్చే ఎగ్జిబిషన్ కోసం చేప మందు పంపిణీ కార్యక్రమం చేస్తాం. ప్రత్యేక లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏదైతే టోకన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ టోకన్ల పంపిణీ కార్యక్రమం కొంత ఆలస్యం అయ్యేసరికి కూడా క్యూ లైన్ లో ఉన్న ప్రజలు కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు టోకన్లు ఇంకా పంచట్లేదని చెప్పేసి అటు అధికారులను కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా పని ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మొదలు పెడతారని చెప్పేసి కొంతమంది నిలదీశారు కూడా. టోకన్ల కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న మాకు ఇదేంటి తిప్పాలని చెప్పేసి వారు అటు అంటే చేపల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులను నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకోసారి టోకన్ పంపిణీ స్టార్ట్ చేయకపోవడం ఒకసారి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు అంతా తిరగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మందికి కేవలం 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం ఏంటని చెప్పేసి అటు వాళ్ళు అక్కడ ఉన్న సభ్యులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఇబ్బందులు కూడా ప్రజలు కూడా కొంతమంది అంటే అస్వస్థ వాళ్ళు ఉన్న అస్తమా పేషెంట్లు కూడా వాళ్ళు మాత్రం ఎందుకు ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారు, గతంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడు లేకుండా అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపు లక్షల పైగా కూడా రోగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న నేపథ్యంలో టోకెన్ల పంపిణీ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి వారు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.